లొకేషన్ బాగుంది, కానీ మనం ఇక్కడి నుంచి ఆ టవర్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఇంకెక్కడికి ఎక్కాలరా? ఇటేసాం ముసుకేడేసాం. 15 కిలోమీటర్స్ ఉంది. జస్ట్ మిస్. మన దరిద్రం కొద్ది సెల్ఫీలు అడుగుతున్నారు వీళ్ళు. ఏంటి మా ఎంత ఉంది? ఏమన్నా సామాన్లు ఉందా? వెళ్ళిన కాకుండా క్లోజ్ చేసి ఉండాలన్నమాట. సెట్ అవుతుంది. మైకు స్వెటర్ వచ్చింది గట్టిగా. మనకి రోజుకి వచ్చి 70 రూపాయలు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఏదో అనుకున్నాను, కానీ చాలా ఫ్లోర్లో ఫైనల్లీ ఇది వ్యూ. ఈరోజు సైక్లింగ్ వచ్చేసి అమలాపురం నుంచి యానం, అంటే యానం స్ట్రైట్ కవర్ చేసి యానం నుంచి గోస్ట్ షిప్ అనేదో లొకేషన్ ఉంది. అది అక్కడి నుంచి దర్యాల తిప్ప మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి యానం టవర్ ఏదో అని ఉంది కదా, ఈఫిల్ టవర్ అంటున్నారు. సో అది కవర్ చేసి మళ్ళీ అమలాపురం రిటర్న్ అవుదాం. ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి, కానీ దర్యాల తిప్ప మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ తీయడానికి 9:30, 10 అయిపోద్ది. సో ఈలోపు 2 అవర్స్ పడుతుంది. కాబట్టి మనకి ఎలాగో జర్నీ ఎర్లీగా వెళ్ళిపోయి ఉండడం కన్నా లేట్కి వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని ఆగా. సో ప్రజెంట్ అయితే బ్లాక్ బ్రిడ్జ్ టు రెడ్ బ్రిడ్జ్ వేలో ఉన్నా. సో ఇది ద క్లైమేట్ మార్నింగ్. ఇంకా అక్కడి నుంచి బాగుంటుంది. ఆ క్లిప్ యాడ్ చేస్తా. రెడ్ బ్రిడ్జ్కి అయితే రీచ్ అయ్యాం. యానం 30 కిలోమీటర్స్, అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్. 10 అని ఈఫిల్ టవర్కి ఇంకోటి మొత్తం 42 to 43, 44 అలా వస్తుంది కిలోమీటర్స్. సో ఆ 43 కిలోమీటర్స్ వెళ్ళడానికి మళ్ళీ రావడానికి 43. ఈరోజు ఎటు లేదు, మనం తిరిగి ఉంటుంది కదా, ఎటు వచ్చినా ఒక 90 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తాం అప్ అండ్ డౌన్. సో అది మ్యాటర్. దానతరం సెంటర్ దాట ఇటేసాం ముసుకేటేసాం. ఇది లేకపోతే మొత్తం సన్నమా స్ట్రా వేసుకుని తాగెత్తాడు పొరలోంచి. అందరూ హైవే మీద వెళ్తున్నాం జాగ్రత్త అంటున్నారు. సో మనం ఈ లైన్ క్రాస్ అవ్వం మ్యాక్సిమం. లాక్ చేస్తున్నప్పుడు నార్మల్ టైంలో కూడా ఈ లైన్ నుంచి వెళ్తా. అలా పెట్టినప్పుడు కొంచెం వెళ్ళాల్సి వస్తుంది రోడ్డు. ఇప్పుడు ఎలా ఉందంటే వచ్చినప్పుడు రోడ్డే హెడ్ అయితే మనకి ఎడ మొత్తం తొక్కు తొక్కు తొక్కు. ఈరోజు చంపేస్తుంది. 15 కిలోమీటర్స్ వరకు వచ్చినట్టున్నాం. ఇంకా 15 కిలోమీటర్స్. ఒక తాత వెళ్తున్నాడు. మన ట్రావెలింగ్లో ఎలాగో పక్కన మాట్లాడుతూ వెళ్ళాలి కాబట్టి మాట్లాడేద్దాం. అదే గారు ఉన్నారండి? బాగున్నాడు. ఎక్కడి వరకు అండి? మొరమడలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు? మాపాల చెరువు నుంచి వస్తున్నాను. మాపాల చెరువా? నేను ఎక్కడ యానం వరకు వెళ్తున్నాను. ఇంకా యానం 15 కిలోమీటర్స్ ఉంది. మామ యానం బ్రిడ్జ్ ఎక్కేసాం. మన కష్టం చూసి కరుణించిన మేఘాలు. సూర్యుడి గడ్డి వెళ్ళిపోయినాయి. అదంతా ఎవడ తిరిగి వెళ్తాడులే, కానీ కింద నుంచి దారి ఉంటుంది. ఇలా యానం స్ట్రీట్ చూసుకుని 30 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకో 10 కిలోమీటర్స్ వెళ్తే మనకు అనుకున్న స్పాట్కి వెళ్తాం. సో చిన్న బ్రేక్. రాజీవ్ పార్క్ అంట. ఏమైనా పడ్డారా తమ్ముడు? పడతావు ప్లీజ్, బాగుంది అని. ఎండ ఎరగేస్తుంది. ఇక్కడి నుంచి గోస్ట్ షిప్ అని ఉంది కదా, ఆ లొకేషన్కి వెళ్దాం. టిఫిన్ చేద్దాం అనుకున్నా. ఆ 20 రూపీస్ పెట్టి 2 బొబ్బస్కే తింటే ఫుల్ స్టామినా వస్తుంది. మన దరిద్రం కొద్ది అక్కడ ఫోన్పే లేదు. స్నేక్ డ్యాన్స్ ఆడుతున్నాడు అక్కడ కూర్చుని. ఇదేంట్రా, ఇదేమో ఇప్పుడు చూడాల. సిగ్గేస్తున్నావా? సెల్ఫీలు అడుగుతున్నారు వీళ్ళు. ఇది 4th సెల్ఫీ 5th సెల్ఫీయో అలా అడుగుతుంటే నాకు సిగ్గేస్తుంది ఏంటో మరి.
మళ్ళీ గోస్ట్ షిప్ అనే లొకేషన్ దగ్గరికి వచ్చాం. ఇది దా షిప్. ఎలా బాగుందో తొక్కుతుంటాయి. ఇదేంటి బాబు ఎంత ఉంది. ఏ లొకేషన్ బలి ఉందమ్మా అక్కడ. కింద బూడిదేంట్రా. లోపలికి వెళ్ళడానికి ఏమైనా ఉంటుందంటావా? చూద్దాం. లొకేషన్ మాత్రం పీక్స్లో ఉందామా అక్కడ. అబ్బా ఏనబ్బా సామాన్లో ఉండా. షిప్ ఫర్ సేల్. ఎవరికైనా కావాలి కాంటాక్ట్ అవ్వండి. షిప్పు వెళ్ళడానికి వెళ్ళాను కదా తాత గొద్దు మీద వేస్తాడనమాట. ఇంకా దర్యాలు తిప్ప మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ స్టార్ట్ అయిపోదాం. లొకేషన్ బాగుంది కానీ తిరగడానికి వెళ్ళలేదంట. ఇక్కడ జస్ట్ మిస్. రోడ్డు దాటి వెళ్ళిపోయా. అయ్యో ఇదేదో రూట్ చూపింది మ్యాప్లో. ఏదో ఈ రోడ్లు వెళ్ళిన రాకుండా క్లోజ్ చేసి ఉండాలన్నమాట. మళ్ళీ ఉంటుంది. వచ్చామ్మ ఎలా ఉందంట. ఇంకా కన్స్ట్రక్షన్స్ ఏవో చేస్తున్నారు మొత్తం మీదకి. పైకి ఎక్కేద్దాం ముందు, తర్వాత లోపలికి వెళ్దాం. ఎవడో తగలబెట్టేస్తున్నాడు అక్కడ. 30 రూపీస్ అంటే మామ ఇదే బెటర్ కదా. కోరంగిల్ 50 రూపాయలు దొబ్బుతున్నాడు. కోరంగిల్ అది పైకి ఎక్కేది ఇంకా తక్కువ, చిన్నది. ఇది ఇంకా 3 స్టేర్స్ 4 స్టేర్స్ ఉంది మొత్తం మీదకి. వాటర్ బాటిల్, డ్రింక్ బాటిల్ అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. ఫోన్ చేసి అనుకుంటుంది. ఇదిదా సార్. అది అలా వెళ్ళి అక్కడ సముద్రంలో కలిసిపోద్ది. మనం ఇక్కడి నుంచి ఆ టవర్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఆ టవర్ కూడా కవర్ చేసి అప్పుడు కిందకి వెళ్ళి అందులోంచి లోపలికి వెళ్ళి అన్నీ తిరిగి రావాలి. పైన చూసుకున్నాం, వీడియోలు తీసుకున్నాం, స్టోరీ పెట్టేసా, అన్నీ కథ. మనం ఎక్కిన టవర్ అయితే ఇదే. 1 2 3 4 ఉంది. కాల్ ఫుడ్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. కొత్త కట్టినట్టున్నారు. అది బోటింగ్ కూడా ఉందన్నాడు. 100 రూపీస్ ఒకటి, 200 ఒకటి, 250 ఒకటి. చూద్దాం అక్కడికి వెళ్ళి ఎలా ఉందో. పల్లం వెళ్తే మా వాడు ఫ్రీగానే తీసుకెళ్ళిపోతాడు. ఇవన్నీ తిరిగినాయా, డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని ఆలోచిస్తున్నా. అదేదో బిర్యానీ పొట్టలు వచ్చేది కదా. ఎవర్రా ఎంతలో తన్నింది. సెట్ అవుతుంది. మైకు అటు ఇటు ఉండడం వల్ల చెయ్యి అందట్లేదు వెనక్కి. అయితే బాగా వస్తుంది. వెనక లొకేషన్లో ఉంది. ఇందులో కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది, కానీ ఇక్కడ చూడడానికి మాత్రం కొంచెం బాగా చీకటిగా ఉంది. దాని మీద ఎక్కుదామని ఉంది కానీ పడతానేమో భయం. అంటే ఒక పక్కన తెగిపోయింది. అది పశుపతిని బంధించారంట. వెళ్ళకుండా తాంతర తోటలు కట్టారు ఇక్కడ. అనుకున్నంత పెద్దగా లేదు మామ. 1/2 కిలోమీటర్ ఉంది కానీ బాగుంది. బోటింగ్ అయ్యి వేస్ట్. 100 రూపీస్ అంటే పోగండి అంట. ఇల్లు వచ్చినప్పటికి అయిపోద్ది. అది ఎక్కడ అలా ఫ్రంట్కి వెళ్ళినప్పటికి అయిపోద్ది. ఎందుకులే 100 రూపాయలు పెడితే బిర్యానీ బాటిల్ వస్తుంది, తినేసిపోవచ్చు. సో ఇంక ఇది కూడా కవర్ అయిపోయినట్టే. తర్వాత యానం టవర్. అప్పట్లో అయ్యి బాబు ఈ టవర్ కట్టేయారన్న అంత హైప్ ఇచ్చారు అప్పుడు. అది కూడా కవర్ చేద్దాం. ఇప్పుడు బయటికి ఆగయ్యా. ఒరే ఏంటి ఎండ. స్వెటర్ వచ్చింది గట్టిగా. ఓ కానీ అంత స్వెట్ ఎండ అవుతుండే నాకేంటి పెచ్చన వచ్చేస్తుంది తిరుగుతుంటే. ఇంట్లో వెళ్ళి చూసాకే నాకు ఉంటుంది మామ. ఫోన్స్ బాబాయ్ ఒరే రే గుర్తుకులు రోయ్. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్ ఛార్జింగ్ పెడదాం. ఈ లోపల ఛార్జింగ్ పెట్టి టవర్ దగ్గరికి వెళ్ళిపోతా. అక్కడి నుంచి కంటిన్యూ చేస్తా లాగ్. టవర్ దగ్గరికి వచ్చాం. ఇది కూడా ఒక 30 రూపీస్ టికెట్. మనకి రోజుకి వచ్చి ఏదో 30 రూపాయలు. వర్ష దగ్గర 30 రూపాయలు. వాటర్ బాటిల్ 70 రూపాయలు. అదే బండి అయితే 300 అవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ. అందానే టాటా గ్లూకోజ్ యాడ్ అవుతుంది నోట్లో. ఎవరు లేరిందిరా. ఓకే పైకి ఎక్కితే ఎట్లా కనబడుతుంది అనమాట. చలో ఏదో అనుకున్నాను కానీ చాలా ఫ్లోర్లు ఉన్నాయి. అవసరమా? లాస్ట్ ఇది అయిపోద్ది. ఇంత లాస్ట్. ఇదంతా టైం నియర్గా 12 అవుతుంది. పిచ్చ ఫన్ ఉంది పరిగెడుతుంటే. ఇంకెక్కడికి ఎక్కాలరా.
అరే ఇంకా ఉంది, ఇందులోంచి ఫోన్ పడితే వస్తాం. ఇంకా ఛానల్ మూసేసి దుప్పడు మూసిగట్టి పడుకోవడం. ఫైనల్లీ ఇది వ్యూ. ఇందాక బొమ్మలో చూసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఓన్ చేసి మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయిపోయి యానం చూసుకుని అక్కడి నుంచి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూసుకుని అక్కడి నుంచి ఈఫిల్ టవర్కి వచ్చినప్పటికి టైము ఫాలో అవుతుంది. ఇప్పుడు అప్రాక్సిమేట్గా 40 కిలోమీటర్స్ అమలాపురం నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్స్ వెళ్ళాలి. పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెడుతుంటే టెంపరేచర్ హైగా ఉంది అని ఛార్జింగ్ కూడా ఎక్కట్లేదు. సో వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నా. దీంతో ఆగిపోకుండా కోనసీమలో ఇంకా లొకేషన్స్ ఉన్నాయి, అవి కూడా వెళ్ళి వీడియోస్ తీసి వ్లాగ్స్ చేయాలంటే కొంచెం సపోర్ట్ కావాలి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక 9,200 అలా ఉన్నారు నియర్గా. బట్ యూట్యూబ్ దగ్గరికి వచ్చినప్పటికి ఏంటంటే జస్ట్ 200, 210 అలా ఉంటున్నారు. సో కొంచెం ఆ సపోర్ట్ ఇస్తే ఇంకా కొత్త లొకేషన్స్ మీకు తెలియలేని కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను నేను. ఓన్లీ కోనసీమే కాకుండా ఇంకా బయట లొకేషన్స్ కూడా వెళ్ళాలి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేస్తే మరి ఇంకా కొత్త వాటికి వెళ్ళడానికి ఉంటుంది. సో ఆ చిన్న హెల్ప్ చాలు నాకు, సబ్స్క్రైబ్ షేర్ అనేది. సో అది వీడియో నచ్చితే ఒక లైక్ వేసేసుకో. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో వ్లాగ్తో కలుస్తా. బై.